బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం ముందుగా రైస్ని వండేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. కొంచెం పొలుగ్గా వాచుకోవాలన్నమాట. కుక్కర్లో పెట్టుకున్నా పర్వాలేదు. వేడి మీదే ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల నూనె, 2 రెబ్బలు కరివేపాకు వేసుకుని ఉంచుకుంటే వేడి మీద బాగుంటుంది. వేసుకుని దాంట్లో రైస్ అలా పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకుని కొన్ని జీడిపప్పులు, కొన్ని వేరుశనగలు వేయించుకుని పక్కకు తీసేసుకోవాలన్నమాట. ఇలా దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. దీంట్లో ఆయిల్ మనం 100 గ్రాములు వేసాం. పులిహోరలో ఒక ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది, బాగా వస్తుంది. ఇవన్నీ పక్కకు తీసేసుకుని దీంట్లోనే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు, ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. మంటను మట్టుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోనే ఒక 4 పచ్చిమిరపకాయల చీలికలు, ఒక 3 ఎండుమిర్చి ముక్కలు, ఇంకో 2 కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఒక ఇంచు అల్లం ముక్క, చిన్న ఇంచు అల్లం ముక్క చితక్కొట్టుకుని కచ్చపచ్చగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. అల్లం కూడా వేసేసుకుని ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకున్నాం అనమాట. 1/2 కేజీ రైస్లోకి మనకి 50 గ్రాముల చింతపండు గుజ్జు తీసుకున్నాం. మనం గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకున్నాం గుజ్జుని మనం. ఇవన్నీ వేగిపోయిన తర్వాత చింతపండు రసాన్ని దాంట్లో వేసేసుకుని పోపులన్నీ వేగిపోయిన వాడు బాగానే చింతపండు రసం వేసుకున్నాం దీంట్లో. ఇది బాగా దగ్గరికి ఉడికిన తర్వాత నీరంతా లాగేసి దగ్గరికి ఉడికిన తర్వాత దించేసుకుని పులిహోర రెడీ చేసుకోవడమే ఫ్రెండ్స్. దీంట్లోనే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకుంటున్నాం మనం. చిన్న బెల్లం ముక్క అలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర మనకి. ఇలా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత దించేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో వేసేసుకుని కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్గా టేస్టీగా అదిరిపోయి చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చి వరలక్ష్మి వ్రతానికి ఇలా మీరు ట్రై చేసి